హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెడ్జర్ టాపిక్. సో మనకు లెడ్జర్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ వీటి మీద అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సరే, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సనల్ అకౌంట్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఎలాగాది అంటే రాము, అనిలు, సునీలు, మోహను ఇట్లా పర్సనల్ నేమ్ ఇచ్చి అకౌంట్ చేయమని అడుగుతున్నాడు. సో అందుకనే వాటి మీద మనము ప్రాబ్లం చేద్దాం. రైట్, పర్సనల్ అకౌంట్ ఈ విధంగా అడుగుతాడు. ప్రిపేర్ రామ్స్ అకౌంట్ 2025 January 1st అమౌంట్ డ్యూ టు రామ్. సరే, ముందు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ ఇది పర్సనల్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్లో పర్సనల్ అకౌంట్ ప్రిపేర్ చేసే విధానము రూల్ చూసినట్లయితే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎందుకంటే ఇది పర్సనల్ అకౌంట్ కాబట్టి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదేని లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రూల్ ప్రకారం ప్రిపేర్ చేయాలి. సో మనం అది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా చూసుకొని ప్రిపేర్ చేయాలి. ఏది అడిగినాడో చూసుకోవాలి. సో మనకి ఇక్కడ రామ్స్ అకౌంట్ అని అడిగాడు, అంటే పర్సనల్ అకౌంట్. మనం పర్సనల్ అకౌంట్ రూల్ ఫాలో అయితే సరిపోతుంది. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దాని ప్రకారం ఈ విధంగా అకౌంట్ ప్రిపేర్ చేయాలి. చూడండి, అకౌంట్ అనేటువంటిది ముందు మనము ఈ టీ ఆకారంలో వేసుకోవాలి. అంటే 2 పార్ట్స్గా ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇదంతా కూడా డెబిట్ సైడ్ అంటాం, ఇక్కడ నుండి అటువైపు అంతా కూడా క్రెడిట్ సైడ్ అంటాం. సరే, ఇప్పుడు మనం ఈ రూల్ ప్రకారం చూసినట్లయితే రిసీవర్ అకౌంట్ ఈజ్ టు బి డెబిట్. అంటే రాము రిసీవర్ చేసుకున్నట్లయితే ఇక్కడ రాయాలి, రాము పే చేసినట్లయితే అంటే గివర్ అయినట్లయితే ఇక్కడ రాయాలి. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రాము రిసీవర్ అయితే డెబిట్లో రాయాలి, రాము గివర్ అయితే క్రెడిట్లో రాయాలి. ఇది అనమాట. సరే, ఇప్పుడు చూద్దాం మనం. అమౌంట్ డ్యూ టు రామ్. అమౌంట్ అంటే రాముకి బాకీ ఉన్నాం. డ్యూ అంటే అర్థం ఏంటంటే బాకీ ఉండడము అంటాం. అంటే గత సంవత్సరంలో కానీ లేదా గత నెలలో కానీ రాము నుంచి మనం ఏదో ఒకటి తీసుకొని ఉంటాం. ఇప్పుడు అతనికి మనం బాకీ ఉన్నాం. సో బాకీ ఉన్నామంటే ఇంకా పే చేయలేదు అనేదే ఇక్కడ మనం తీసుకోవాలి. పే చేయలేదంటే అతని నుంచి మాత్రం తీసుకున్నాం, రాము నుంచి తీసుకున్నాము. కాబట్టి రాము ఈజ్ గివర్. సో గివర్ అకౌంటు క్రెడిట్ అవుతుంది. బై డ్యూలు అని ఇచ్చినప్పుడు, డ్యూస్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ అని రాసుకోవాలి. బై బ్యాలెన్స్, బ్రాడ్ డౌన్ అని రాయాలి. అంటే గత మంత్ కానీ గత సంవత్సరం బ్యాలెన్స్లను ఇప్పటికి తెచ్చినప్పుడు బ్రాడ్ డౌన్ అని రాసుకోవాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకోవాలి. 20,000. డేటు 2025 January 1st. రైట్. సో దీనికి ఆపోజిట్ డ్యూ ఫ్రమ్ అని కూడా ఇస్తుంటాడు, అందుకు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇక్కడ రాయాలి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th, పర్చేజ్డ్ ఫ్రమ్ రామ్. చూడండి, ఇక్కడ పర్చేజ్ రాము నుండి చేశాం, రాము ఈజ్ గివర్, క్రెడిట్. బై సెకండ్ ఆస్పెక్ట్ రాయాలి. చూడండి, పర్చేజ్ ఏంది సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. పర్చేజ్ రాము అకౌంట్లో రాము అని రాయకూడదు, సెకండ్ ఆస్పెక్ట్ రాయాలి, అంటే పర్చేజ్ అని రాయాలి.
ఎందుకంటే మనకు ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ కదా, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు రాము గివర్ అయినాడు. ఎందుకు గివర్ అయినాడంటే అతని నుంచి పర్చేజ్ చేయడం వల్ల గివర్ అయ్యాడు. సో అందుకనే సెకండ్ ఆస్పెక్ట్ రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అకౌంట్లో ఆ పేరు రాయకుండా దానికి సంబంధించి సెకండ్ ఆస్పెక్ట్ రాయాలి. పర్చేజ్ అకౌంట్, డేటు 5th, అమౌంట్ 10,000. తర్వాత సోల్డ్ టు రాము. ఇప్పుడు రాముకి సేల్స్ చేస్తున్నాం, రిసీవర్ అవుతాడు రాము, డెబిట్. టు సెకండ్ ఆస్పెక్ట్ ఏముంది, సేల్స్. సోల్డ్ అంటే సేల్స్. డేట్ 2025 జనవరి 10, 15,000. ఇంకా దీనికి మనము సింపుల్గా ఒక ట్రిక్ ఉంది దీనికి, షార్ట్ అంటే సూత్రాల ప్రకారము కాకుండా ఒక సింపుల్ విధానంలో లెడ్జర్ చేసే విధానం కూడా ఉంది. ఎట్లా అంటే ఈ ట్రాన్సాక్షన్స్లో, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఫ్రమ్ అని ఉంటే క్రెడిట్లో రాయండి, టు అని ఉంటే డెబిట్లో రాయండి. సింపుల్. ఇక ఏమీ మనకు టెన్షన్ లేకుండా స్పీడ్గా 2 minutesలో చేయొచ్చు. ఫ్రమ్ ఉంటే క్రెడిట్లో రాయండి అమౌంట్, టు అని ఉంటే ఆ అమౌంట్ తీసుకొచ్చి డెబిట్లో రాయండి, అంతే. ఇక ఏ అకౌంట్లో ఆ పేరు రాయకూడదు అని చెప్పాం కదా, రాము అకౌంట్లో రాము రాయకుండా సెకండ్ ఆస్పెక్ట్ రాసేయండి, డేట్ వేసేయండి, అయిపోతుంది. సింపుల్. సరే, ఒకటి మాత్రం దీనికి ఈ ఆపోజిట్ ఉంటుంది. ఏది అంటే ఇది డ్యూ వచ్చినప్పుడు. డ్యూ అంటే దానికి రివర్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ 2 వస్తే డెబిట్లో రాసినాము, బాగానే ఉంది. మరి ఇక్కడ కూడా 2 అని ఉంది కదా, మరి ఇది ఎందుకు క్రెడిట్లో రాసినాము అంటే అతని నుంచి మనం తీసుకున్నాం. ఎందుకంటే అది డ్యూ. చూడండి, బాగా పే చేయలేము మనం అతనికి, అతని నుంచి మనం తీసుకున్నాం, ఏది బాకీ ఉన్నాం. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, డ్యూ వచ్చినప్పుడు 2 అని ఉన్నట్లయితే అది ఆపోజిట్లో రాయాలి. 2 అంటే మామూలుగా క్రెడిట్ అవుతుంది, డ్యూ టు ఉన్నప్పుడు దానికి ఆపోజిట్లో రాయండి. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి, డ్యూ అని వచ్చినప్పుడు బ్యాలెన్స్ అని రాయండి. ఎందుకంటే గత నెలది, గత సంవత్సరానికి కాబట్టి వాటిని బ్యాలెన్సులు అని అంటాం. డ్యూ అని వచ్చినప్పుడు బ్యాలెన్స్ రాయండి. రైట్, ఇంకా వినండి. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్డ్ టు రామ్. చూడు, రామ్కి రిటర్న్ చేస్తున్నాం, తీసుకుంటాడు కదా, రిసీవర్ కదా, డెబిట్లో. 2 డేట్ వేయండి, 12. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, రిటర్న్స్ ముందర 2 వచ్చినప్పుడు పర్చేజ్ రిటర్న్. రైట్, 1500. నెక్స్ట్, పెయిడ్ అమౌంట్ టు రామ్కు పే చేస్తున్నాం, రిసీవర్ అవుతాడు, డెబిట్లో రాయాలి. ఏం పే చేసామంటే క్యాష్ పే చేసామని అర్థం. ఇక్కడ క్యాష్ అకౌంట్ 10,000. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము నుంచి తీసుకుంటున్నాం అంటే గివర్ కదా, రామ్ గివర్, క్రెడిట్. డేట్ 20. చెక్ అని ఇచ్చినాడు ఇక్కడ, సెకండ్ ఆస్పెక్ట్. చెక్ అంటే బ్యాంక్, 12,000. నెక్స్ట్, పెయిడ్ టు రాము బై చెక్. ఇప్పుడు పే చేస్తున్నాం అంటే రాము రిసీవర్, డెబిట్లో రాయాలి. ఏం పే చేస్తున్నాము, చెక్ కాబట్టి బ్యాంక్ అని రాయాలి, 2,500. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ రామ్. చూడండి, రిటర్న్ ఫ్రమ్ అని ఇచ్చినప్పుడు సేల్స్ రిటర్న్ అని చెప్పాం. సరే, రాము నుంచి రిటర్న్ చేసుకుంటున్నాము, రాము గివర్, క్రెడిట్లో రాయాలి, 25th బై సేల్స్ రిటర్న్. $2,000. ఇక్కడ
ఈ లాస్ట్ పాయింట్ మాత్రం 10% డిస్కౌంట్తో సెటిల్ చేసాం. ఇప్పుడు అది సెటిల్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ముందు ఆ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. రఫ్లో చూసుకోండి. డెబిట్ టోటలు ఇలాగా ముందుగా మీరు చేసుకోండి. ఎంత ఉంది? 15, 25, 27,500, 28, 29,000 ఉందమ్మా. డెబిట్ టోటల్ 29,000. మరి క్రెడిట్ ఎంత ఉంది చూద్దాం. 30, 42, 44,000 ఉంది. చూడండి ఏది ఎక్కువగా ఉంది? క్రెడిట్ ఎక్కువగా ఉంది కదా. ముందు మనం ఎక్కువగా ఉన్న టోటలు రెండు వైపులా వేయాలి. 44,000. చూడండి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఎక్కువగా వచ్చినటువంటి టోటలు రెండు వైపులా వేయండి. ఇప్పుడు తీసేయండి, ఎంత బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. 44,000లో 29,000 లెస్ చేయండి. 5 అవుతుంది ఇక్కడ. 15,000 వస్తుందమ్మా. 15,000 బ్యాలెన్స్. సరే, ఇప్పుడు ఈ బ్యాలెన్స్లో మనకి ఈ 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. సరే, ఇది ఇవ్వలేదు అనుకోండి, ఎలా రాయాలనేది కూడా ఇప్పుడే చెప్తాను. ఈ 15,000 ఎక్కడ తక్కువగా ఉంది? ఇక్కడ రాయాలి. రాసి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తే సరిపోతుంది. బ్యాలెన్స్ క్యారీ డౌన్. డేటు చివరి డేటు వేయండి. చివరి డేటు అదే డేటు 31 అని రాసి క్యారీ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్. మళ్ళీ ఇప్పుడు బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్కి ఏమవుతుంది? అది బ్రాడ్ డౌన్ అని రాయాలి. సో ఈ సంవత్సరము బ్యాలెన్సు. సో ఇంకొకటి మనము డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ గురించి కూడా ఒక్కసారి చెప్పుకుందాం. ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ బ్యాలెన్స్ అంటాం. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉంది? క్రెడిట్లో ఎక్కువ ఉంది కదా, అందుకే దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. ఇది క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. అంటే ఈ 15,000 క్రెడిట్ బ్యాలెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి 15,000 క్రెడిట్లోకి పోవాలి నెక్స్ట్ మంత్కి. ఇక్కడ ఉన్నటువంటి 15,000 నెక్స్ట్ మంత్ క్రెడిట్లోకి రావాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి నెక్స్ట్ మంత్ డేట్ వేయాలి. నెక్స్ట్ మంత్ ఏమవుతుంది మనకి? ఫిబ్రవరి అవుతుంది. ఫిబ్రవరి 1 అని రాసేస్తే అయిపోయాయి. ఇక్కడ 31 జనవరి రాసి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. క్యారీ డౌన్ మీన్స్ కనుగొన్న నిల్వ. సో మళ్ళీ ఒకసారి వినండి. ఈ 15,000 అనేది క్రెడిట్ బ్యాలెన్స్, అందుకే అది నెక్స్ట్ మంత్ క్రెడిట్లోకి తీసుకొని పోవాలి. నెక్స్ట్ మంత్ అంటే ఈ టోటల్ కింద ఉన్నదంతా కూడా నెక్స్ట్ మంత్ అనమాట. ఇది నెక్స్ట్ మంత్లోకి క్రెడిట్లోకి తీసుకోవాలి, క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి. అది సో ఇది ఈ విధంగా బ్యాలెన్స్లు ఇచ్చినప్పుడు అయితే ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ చేయలే, సెటిల్ చేస్తున్నాడు కాబట్టి సెటిల్ చేసినప్పుడు ఇంకా బ్యాలెన్సులు ఉండవు, ఇది ఉండదు అనమాట. అందుకే ఒకే లెక్కలోనే చెప్తున్నా, కన్ఫ్యూజ్ లేకుండా. ఈ ఒకే ప్రాబ్లంలో చేస్తే కన్ఫ్యూజ్ ఉండదు అని చెప్పి నేను ఒకే ప్రాబ్లంలో చేస్తున్నా. అది బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు అలా చేయాలి. బ్యాలెన్స్ చేయకుండా ఏదో ఇట్లా 10% డిస్కౌంట్తో సెటిల్ చేసినాడు అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 15,000 ఉంది కదా, దీన్ని మనం 10% డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 10% అన్నప్పుడు ఇలా చేసుకోవాలి. 15,000 ఇంటూ 10/100. 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయమ్మా. సో మళ్ళీ జాగ్రత్త వినండి. ఈ కింద 2 zeros, పైన 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 10తో మల్టిప్లికేషన్ చేసుకోండి. 10 0, 10 5 are 50, 10 1 are 10, అది ఒక 5, 15, 1,500 డిస్కౌంట్. దీంట్లో నుంచి తీసేయాలి. డిస్కౌంట్ని ఏం చేయాలి? లెస్. ఈ బ్యాలెన్స్లో నుంచి మనము
1500 లెస్ చేయండి. 1500 లెస్, డిస్కౌంట్ అంటే లెస్ అనమాట. 13,500 ఇప్పుడు మనకి అమౌంట్. ఎక్కడ తక్కువగా ఉందో అక్కడే రాయాలి. ఇక్కడే కదా తక్కువ ఉంది, ఇక్కడ రాయాలి. 13,500 ఎలాగా సెటిల్ చేసినాడు? మనకి చెక్కు ద్వారానా అని ఇచ్చింటాడు. చెక్కు ద్వారా సెటిల్ చేసినాడని ఇస్తాడు ఒక్కోసారి. ఇప్పుడు ఏమి ఇవ్వలే, క్యాష్ అని రాసుకోండి. టు క్యాష్, మనకి ఇవ్వాల్సిన అమౌంట్ సెటిల్ చేసేసాడు అంటే క్యాష్ పే చేసాడు అని అర్థం. డేటు 31st. చూడు, తక్కువ ఉన్న వైపే రాయాలి. మనకు ఇక్కడ కనపడుతుంది తక్కువ, డెబిట్ సైడ్ తక్కువ, అక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ ఉంది, డిస్కౌంట్ కూడా ఇక్కడే రాయాలి. టు డిస్కౌంట్. అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ చూడండి ఒకసారి. క్యాష్ ఎక్కడ ఉంటే డిస్కౌంట్ అక్కడ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి షార్ట్స్. క్యాష్ 13,500 డెబిట్లో ఉంది కాబట్టి డిస్కౌంట్ కూడా డెబిట్లోనే రాయాలి. అంటే క్యాష్లో నుంచే కదా డిస్కౌంట్ తగ్గించేది, అందుకు క్యాష్ వైపే డిస్కౌంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు టోటల్గా 44,000 వచ్చేస్తుంది అనమాట. సరే, ఇంకంతే, ప్రాబ్లం కంప్లీట్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎక్కువ వచ్చిన అమౌంట్ రెండు వైపులా వేయాలి. దాంట్లో నుంచి తక్కువ ఉన్నది డెబిట్, ఇదండి తీసేయండి. 15,000 వచ్చింది. ఈ 15,000 సెటిల్ చేశాడు అంటున్నాడు. 10% డిస్కౌంట్ ద్వారా సెటిల్ చేశాడు. 10% డిస్కౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 1500 వచ్చింది. సో ఆ 1500 తీసేయండి బ్యాలెన్స్లో నుంచి. ఇక 13,500 మనకి పే చేస్తాడు. ఇక 1500 డిస్కౌంట్. ఇదనమాట. రైట్. ఈ ప్రాబ్లం 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి బాగా. 2-3 సార్లు వినండి బాగా. విని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు పూర్తిగా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.